యోగాంధ్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యోగా ప్రతి ఒక్కరికి జీవనశైలిలో భాగం కావాలంటూ గడిచిన కొన్ని రోజులుగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై బోట్లలో యోగా కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని బెరం పార్క్ ఆవరణలో ఉన్నటువంటి పున్నమి ఘాట్ వద్ద కృష్ణానదిపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక అవసరమైన బోట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిపై 1000 మందితో ఒకేసారి వినూత్న కార్యక్రమం నిర్వహిస్తామంటున్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్తో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా కూడా రోజుకో కార్యక్రమం చొప్పున ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయల్స్ గా ప్రతిరోజు ఉదయం జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రపంచ రికార్డు సాధించేందుకు ఒక వినూత్న రీతిలో బోట్స్ పై అంటే పున్నమి ఘాట్ వద్ద బోట్స్ పై యోగాసనాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఏర్పాట్ల గురించి కూడా వివరించడం జరిగింది. అయితే ఏర్పాట్లను పరిశీలించేందుకు పున్నమి ఘాట్ వద్దకు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్య మనతో ఉన్నారు. అంటే వీటి గురించి పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం 1 month గా యోగాంధ్ర ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాని భాగంగా మనం ఒక రికార్డ్ ఈవెంట్ చేయాలని అనుకుని ఆల్మోస్ట్ 200 వాటర్ క్రాఫ్ట్స్, దీంట్లో పెద్ద బోట్స్ ఉంటాయి, జెట్టీస్ ఉంటాయి, ఇంకా పన్స్ ఉన్నాయి, ఇంకా కయాక్స్ పెడుతున్నాము, జెట్ స్కీస్ పెడుతున్నాము, స్పీడ్ బోట్ పెడుతున్నాము, ఇంకా ఫిషర్మెన్ బోట్స్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళని కూడా పిలిచి ఉన్నాము. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు అంతా ప్రాక్టీస్ జరుగుతుంది. మనం ఒక 1000 మెంబర్స్ ని రివర్ పైన యోగా చేయించాలని మన ఉద్దేశం. దానికోసం ప్రిపేర్ అవుతున్నాము. రేపు మార్నింగ్ 6 to 7 మధ్యలో ఇది జరగబోతుంది. సో పబ్లిక్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మీరు అందరూ కూడా వచ్చి చూడొచ్చు. అండ్ లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాము. లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటది. సో దానికోసం ప్రిపరేషన్స్ అంతా ఇప్పుడు వచ్చి చూస్తున్నాము. ఈ బోట్స్ యోగాసనం చేసేటప్పుడు జనరల్ గా బోట్స్ ఒక్కో బోట్స్ దగ్గర ఎంతమంది గజేతకాలను పెడుతున్నారు, అట్లాగే సరౌండింగ్ ఏరియాలో ఎంతమంది ఉండే అవకాశం? మనం ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క పంటకి డిఫరెంట్ కెపాసిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం నుంచుతున్న ప్లేస్ చూస్తే దీంట్లో ఆల్మోస్ట్ 60 మెంబర్స్ పెడతారు. సో దీనికి 60 మెంబర్స్ పెడతాము. కానీ మనకి బోట్స్ పెద్ద బోట్ ఉన్నాయి, దాంట్లో ఒక 30 to 40 మెంబర్స్ పెడతాము. చిన్న బోట్ ఉంటాయి, దాంట్లో 10 మంది పెడతారు. కయాక్స్ లో అయితే 2-3 పెడతారు. సో అలా డిఫరెంట్ కెపాసిటీ పెట్టి డిఫరెంట్ పర్సన్స్ ని మనం పెడుతున్నాము. ఇప్పుడు క్యాబుల్ మొత్తం ఓవరాల్ గా ఎంతమంది యోగాసనాలు అంటే ఎన్ని అసోసియేషన్స్ పాల్గొంటున్నాయి, ఎంతమంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, టోటల్ గా ఎంతమంది దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది? ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు దీనికోసం, రివర్ పైన చేయాలని డిఫరెంట్ వాటర్ క్రాఫ్ట్స్ లో. సో 1000 మెంబర్స్ ని మేము అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 800 to 1000 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ కూడా చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 10 అసోసియేషన్ కైనా పైన దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అండి? జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఫ్రమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇన్లాండ్ వాటర్వే అథారిటీ, ఇంకా మన ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, డిఎస్ఓ వాళ్ళందరూ ఉన్నారు అండి. ఈ కార్యక్రమం ఒక వినూత్న రీతిలో కార్యక్రమం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా జాయింట్ కలెక్టర్ ఇలాకే ఈ సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే రేపు ఉదయం 5 గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే ప్రతి బోటుకి కూడా అంటే ఎన్ని బోట్లలో యోగాసనాలు నిర్వహించే అవకాశం ఉంటుందో అట్లాగే ప్రతి బోటుకు కూడా గజేతగాలు పెట్టడంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ సాయంత్రానికి ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే 1000 మంది ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దీన్ని ఒక వరల్డ్ రికార్డ్ గా కూడా చేయాలని కూడా ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. కెమెరామెన్ కిరణ్ తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.